హెల్తీగా ఉండాలనుకుంటున్నారా? అయితే ఈ పవర్ఫుల్ సీడ్స్ లడ్డూను తప్పకుండా ట్రై చేయండి. నువ్వులు, అవిసె గింజలు, గుమ్మడి గింజలతో తయారైన ఈ లడ్డు హెల్త్కి చాలా మంచిది. ఇందులో ఉండే ప్రోటీన్, ఫైబర్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ శరీరానికి శక్తిని అందించడమే కాకుండా గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి. రిఫైన్డ్ షుగర్ లేకుండా సహజమైన బెల్లంతో తయారు చేసిన ఈ లడ్డు పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ మంచిది. రోజుకు ఒక లడ్డు తింటే చాలు, రుచి ఆరోగ్యం రెండు మన సొంతం. ఇక ఆలస్యం చేయకుండా రెసిపీని స్టార్ట్ చేద్దాం. దీనికోసం ముందుగా నేను ఇక్కడ 200 గ్రామ్స్ వరకు నువ్వులు తీసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. నేను వైట్ నువ్వులు అలాగే బ్లాక్ నువ్వులు తీసుకున్నాను. మీకు అవైలబుల్గా ఉన్నవి మీరు తీసుకోండి. వాటిని బాగా ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకున్నాను. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఫ్లాక్ సీడ్స్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా ఒక 200 గ్రామ్స్ వరకు తీసుకున్నాను. వాటిని కూడా లైట్గా ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకొని ఇప్పుడు అదే ప్యాన్లోకి పంకిన్ సీడ్స్ కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఈ సీడ్స్ అన్నిటిని ఫ్రై చేసేటప్పుడు లో ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుకుంటూ ఫ్రై చేయాలి. సీడ్స్ కదా, నువ్వులు కానీ ఫ్లాక్ సీడ్స్ కానీ ఇవి త్వరగా మాడిపోతాయి. ఇలా లైట్గా ఫ్రై చేసుకున్న సీడ్స్ అన్నిటిని కొంచెం వేడి తగ్గి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా సీడ్స్ అన్నిటిని మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 3-4 ఇలాచీ వేసుకోవాలి. ఇవి మంచి ఫ్లేవర్ని ఇస్తాయి లడ్డూకి. అలాగే బెల్లం లేదా బెల్లం తురుగును వేసుకోవాలి. ఇది మనకు రుచికి సరిపడా వేసుకోవాలి. అలాగే నేను ఇక్కడ ఒక 1/2 కప్ వరకు కొబ్బరి తురుము వేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోండి లేదంటే లేదు. ఈ మొత్తాన్ని ఇలా గ్రైండ్ చేసుకొని పౌడర్గా చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం నెయ్యిని కూడా వేసుకొని లడ్డూలుగా ప్రెస్ చేసుకోవాలి. నేను ఈ నెయ్యి వేస్తున్న క్లిప్ మిస్ అయింది. ఇలా 2-3 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకొని ఈ పౌడర్లో బాగా కలుపుకున్న తర్వాత లడ్డూలుగా ప్రెస్ చేసుకోవాలి. అంతే అండి, హెల్తీ సీడ్స్ లడ్డు రెడీ అయ్యాయి. చాలా బాగుంటాయి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. చాలా ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. 10 మినిట్స్లోనే ఈ లడ్డూని ప్రిపేర్ చేసుకోవచ్చు. హెల్త్కి కూడా చాలా మంచిది. మీరు ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్స్ని కామెంట్స్లో తెలియచేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.